కొంతమందికి కంటి క్రింది భాగంలో నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. నిద్రలేమి సమస్య వల్ల, అలాగే అలసట వల్ల, పోషకాహార లోపం వల్ల, రక్తహీనత వల్ల, ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క వినియోగం విరివిగా పెరిగిపోయింది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం, అలాగే ఫోన్ ఎక్కువసేపు చూడటం కూడా ఈ కళ్ళ కింద నలుపు రావడానికి కారణమవుతుందని చెప్పి తెలుస్తోంది. పుస్తకాలు, పేపర్లు వంటివి కూడా అధికంగా చదివిన ఈ కన్ను స్ట్రెయిన్ అవ్వటం వల్ల కూడా ఇలాగ కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. హార్మోన్లలో అసమతుల్యత వల్ల, అలాగే థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు అని చెప్పి తెలుస్తోంది. కొంతమందికి వారసత్వంగా కూడా ఈ ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. మెలనోసైట్స్ కణాలు మెలనిన్ని అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల కూడా ఈ సమస్య సంభవించవచ్చు అని చెప్పి తెలుస్తోంది. కొంతమందికి సూర్యకాంతి పడకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అటువంటి వారు ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోవడం మంచిది. అలాగే నీళ్లు తక్కువ తాగే వారిలో కూడా ఈ సమస్య కనపడవచ్చు. కాబట్టి రోజు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగటం మంచిదని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు, అలాగే తాజా పళ్ళు, అలాగే మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తినటం వల్ల కూడా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది.